Hi, Zach. Hi. Here is a riddle. Okay. Let's see if you can answer it. Dracula. I tell you when you're wrong, even if no one else knows. Who am I? Is it hard? No. Okay. One more. The first time you do something wrong, I shout. Okay. But if you ignore me, I become quiet. Who am I? Is it habit? No, not really. Try harder. I'll give you another hint. Okay. I don't stop danger. I warn you about it. I don't have any guesses. Okay, the last one. Okay. I am God's built-in alarm Okay. that tells you right from wrong. Who am I? What is it, truth? I am not able to guess it. The answer is your conscience. Hello, everybody. Greetings to you in Jesus' name. Welcome to Bible Eyes. Seeing life through scripture. జీవితం వాక్యం వెలుగులో one of the most neglected topic that we never speak about Yeah. is conscience. Correct. We are special beings, right? మనం animals లెక్క కాదు. God made us special. And మనందరి లోపల ఒక కాన్షియన్స్ అనేది ఇచ్చినాడు. Yes. Some people call it the sixth sense. Some people say, inner instinct అంటారు. Yeah. ఒక వాయిస్, సైలెంట్ వాయిస్ అంటారు. మన రైట్ అండ్ రాంగ్ గురించి ఆలోచించినప్పుడు డెసిషన్ మేకింగ్ లో గైడ్ చేయడానికి we want to listen to our that inner voice. Correct. That's what we call it as our conscience. Exactly. So what should we learn about it? Why should we talk about it or think about it? Exactly. The Bible also says the conscience bears witness. కాన్షియన్స్ ఒక విట్నెస్, దేవుని విట్నెస్. అంటే మన మీద నేరం మోపాలంటే మన మనస్సాక్షి సరిపోతుంది. సో కాన్షియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. That is so scary. ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. మరి అట్లాంటప్పుడు కాన్షియసే మనకి ఇఫ్ ఇట్ బేర్స్ విట్నెస్ మనకు సాక్షిగా ఉంటది, మన పైన నేరారోపణ చేస్తది అంటే ఇది ఎంత సీరియస్ ఇష్యూస్. మరి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకవేళ ఏదైనా చిన్నప్పటి నుంచి మనం పెరుగుతున్నప్పుడు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు when we are doing it for the first time, we feel so guilty about it. అది మన మన లోపల వాయిస్ ఇది తప్పు అని మనల్ని ప్రిక్ చేస్తా ఉంటది. కానీ దాని తర్వాత యాజ్ వి కీప్ గ్రోయింగ్ అదే విషయాన్ని ఒకవేళ మనం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే అది అంత సివియర్ గా అనిపించదు. ఎగ్జాక్ట్లీ. ఇందాక నువ్వు చెప్పినావు కదా, రూడ్ ఇట్స్ లైక్ గాడ్స్ అలార్మ్ క్లాక్ అని. అంటే కాన్షియన్స్ అనేది ఎట్లాంటిదంటే దేవుడు మన లోపల పెట్టిన అలార్మ్ అది. సో నువ్వు అన్నట్టు అది ఫస్ట్ టైం రింగ్ అవుతుంది, కానీ అది మనకు ఒక హ్యాబిట్ గా మారిపోయినప్పుడు ఇట్ రింగ్స్ బట్ యూ కెనాట్ హియర్ ఇట్స్ వాయిస్. ఇట్ గ్రోస్ సైలెంట్ బై ద డే. యాక్చువల్లీ మన బాడీ కూడా రిఫ్లెక్సెస్ గురించి ఆలోచన చేసినప్పుడు ఎప్పుడన్నా మీరు ఆల్కహాల్ తాగిన వ్యక్తులతో మాట్లాడినా, బేసిక్గా ఆల్కహాల్ వ్యక్తులను చూసినా కానీ ఎవరైనా ఫస్ట్ టైం ఆల్కహాల్ ఇంటేక్ చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే దే వామిట్. వాళ్ళు వామిట్ చేస్తారు. యాక్చువల్లీ బాడీ ఇస్ నాట్ యాక్సెప్టింగ్ ద బాడీ ఈస్ సేయింగ్ దట్ దిస్ ఇస్ టాక్సిక్. అరే ఇది నీ బాడీకి మంచిది కాదు, ఇది నీ బాడీకి హార్మ్ చేస్తుంది. సో బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తుంది ఏంటంటే దిస్ ఇస్ సంథింగ్ డేంజరస్ టు ద బాడీ. బట్ వెన్ యూర్ యూస్ టు ఆల్కహాల్ యూ విల్ నాట్ వామిట్. ఎన్నన్నా తాగడానికి ఇష్టపడతారు అండ్ దేర్ బాడీ గెట్స్ యూస్ టు దట్. ఓకే. అండ్ ఆ సిగ్నల్ అనేది వారికి తెలియదు. సో దట్స్ అ బయాలజికల్ రిఫ్లెక్స్. ఆ దేవుడు పెట్టిన ఒక బాడీకి పెట్టిన ఒక రిఫ్లెక్స్. మనం ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా పాయిజనస్ ఫుడ్ తిన్నా కూడా బాడీ ఈజీగా రియాక్షన్ ఇస్తుంది. కరెక్ట్. రియాక్షన్ ఇవ్వకపోతే చాలా ప్రాబ్లం. ఓకే. సో రియాక్షన్ ఇవ్వడం అనేది కూడా ఒక బ్లెస్సింగ్ అనేది తీసుకోవాలి. సో దీని గురించి ఆలోచన చేసినప్పుడు దాన్ని మనం కాన్షియన్స్కి అప్లై చేయొచ్చు. ఓకే. దేవుడు కాన్షియన్స్ని మన హార్ట్స్లో పెట్టినప్పుడు ఫస్ట్ టైం ఇట్ రింగ్స్ లౌడ్లీ, కానీ యాజ్ యూ కంటిన్యూ డూ ఇట్, ఏదన్నా తప్పుని చేస్తా పోతుంటే రిపీటెడ్గా చేస్తూ ఉంటే అది తప్పులాగా అనిపించదు. అదేమైపోతుందంటే ఇట్ బికమ్స్ అ హ్యాబిట్. సో మరి ఇంత ఇంపార్టెంట్ ఒక పర్సన్స్ లైఫ్ లో అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఎందుకు అంత నెగ్లిజెంట్ గా లేకపోతే లైట్ తీసుకునే టైప్ లో మనం ఎందుకుంటాం? ఎందుకుంటాం అంటే ఇందాక చెప్పినట్టే సెన్సిటివిటీ అనేది మనల్ని తగ్గిపోతూ ఉంటుంది. ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తే ఈ కాన్షియన్స్ పని చేయడానికి ఉండే ఎలిమెంట్స్ని సైకాలజీ ఏం చేస్తుందంటే అవి తప్పు అని చెప్తుంది. అంటే సైకాలజీయే కాదు, బేసిక్‌గా హ్యూమన్ బీయింగ్స్‌గా మనం ఇలానే రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తా ఉంటాం. బేసిక్‌గా మనం ఏదైనా తప్పు చేసిన వెంటనే మనకేమొస్తదంటే గిల్ట్ వస్తది. అరే! ఇది ఏదన్నా పొరపాటు అయిపోయింది అన్న గిల్ట్. We feel bad about it. బట్ వాట్ సైకాలజీ ఆర్ జనరల్లీ యాస్ హ్యూమన్ బీయింగ్స్ వాట్ వీ డూ ఈస్
వి థింక్ దట్ గిల్ట్ ఈస్ హార్మ్‌ఫుల్. నువ్వు గిల్టీగా ఉండొద్దు. నువ్వు చేసింది తప్పు కాదు. నువ్వు చేసిన దాన్ని నువ్వు గిల్టీగా ఫీల్ అయితే అది హార్మ్‌ఫుల్. హ్మ్. నువ్వు చేసిన దానికి నీ లోపల గిల్ట్ ఒకవేళ వస్తే అది ఇట్స్ హార్మ్‌ఫుల్ ఫర్ యూ. ఓకే. సో, నువ్వేం చేయాలంటే నీ లోపల ఎప్పుడు కూడా గిల్ట్ అనేది ఉండొద్దు. హ్మ్. బట్ వేరస్ ద బైబిల్ పాపం చేసినప్పుడే గిల్ట్ కూడా వెంటనే వస్తది. కరెక్ట్. సో, గిల్ట్ వచ్చినప్పుడు మనకి ఏం తెలుస్తదంటే అరే! నేను తప్పు చేసినా అని తెలుస్తది గానీ, హ్మ్. ఒకవేళ ఆ గిల్ట్‌నే మనం స్నబ్ చేసేసి గిల్ట్‌నే మనము బ్లాంకెట్ కింద పెట్టేసినామంటే, మనం ఏం చేయడానికి ట్రై చేస్తున్నామంటే వి ఆర్ ట్రైయింగ్ టు లూజ్ అవర్ సెన్సిటివిటీ. అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్‌కి ఫైర్ అంటుకుంటే హ్మ్. there's an alarm that ఎగ్జాక్ట్‌లీ. goes out. కరెక్ట్. So by that alarm, హ్మ్. we'll have somebody to come and rescue us. యెస్. But if we just turn off the alarm, we'll perish in it, right? ఎగ్జాక్ట్‌లీ. గిల్ట్ విల్ ఎనేబుల్ us టు ఫైండ్ ఎ సొల్యూషన్. ఆ గిల్ట్ వెయిట్ అరే! నా మీద చాలా నేను ఈ తప్పు చేసేసినా అనే గిల్ట్ ఏం చేస్తదంటే సొల్యూషన్ వైపు నడిపిస్తది. ఆ భారంనే తీసేసి పెట్టేసినాననుకో అదేమైపోతదంటే బై ద డే అది ఇంక్రీజ్ అవ్వకుండా భారం మన మీద ఉందని తెలియకుండా అయిపోతది. ఈ గిల్ట్‌ని మనం పక్కన పెట్టేసి, ఎక్కడో మూలకు పెట్టేసి, ఏం కానట్టు మనం చేస్తే అది ఏదో ఒక రోజు మనకు హార్మ్‌ఫుల్‌గానే మారుతుంది. అండ్ సైకాలజీలో అలాంగ్ విత్ దిస్ ఇంకోటి ఏం ఆలోచన చేయాలంటే ఫీలింగ్స్‌ని ఎలివేట్ చేస్తున్నారు. ఓకే. సో, ఇట్స్ నాట్ వాట్ ద ట్రూత్ ఈస్ బట్ ఇట్స్ వాట్ యువర్ హార్ట్ సేస్. సో, నీ హార్ట్ ఎట్లా ఫీల్ అవ్వమని చెప్తుంది. నీ హార్ట్ ఎట్లా నిన్నెళ్ళమంటుంది. హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? యాహ్! సో, నీ ఫీలింగ్‌ని ఎలివేట్ జేసినప్పుడు, నీ కాన్షియన్స్ అనేది మనం ఏం జేస్తామంటే, వి ట్రై టు కామ్ అప్ ద కాన్షియన్స్. ఆ రింగ్ అయ్యే అలార్మ్‌ని మనం ఆపేయడానికి స్నూజ్ బటన్ కొట్టినట్టు కొడతా ఉంటాం. బైబిల్ సిన్‌ని సిన్ అని పిలుస్తుంది. యెస్. తప్పుని తప్పని పిలుస్తుంది. కరెక్ట్‌ని కరెక్ట్ అని పిలుస్తుంది. హ్మ్. కానీ సైకాలజికల్‌గా అండ్ హ్యూమన్ బీయింగ్స్‌గా గూడా హ్మ్. మనం జనరల్‌గా పాపంని ఏ విధంగా ట్రీట్ జేస్తున్నారు ఈ రోజుల్లో అంటే, ఇట్స్ లైక్ ఎ ట్రామా, రెస్పాన్స్ టు ట్రామా ఆర్ హ్మ్. రెస్పాన్స్ టు చైల్డ్‌హుడ్ ఎక్స్‌పీరియన్స్. యాహ్! నీకు గతంలో ఇట్లా జరిగింది గాబట్టి నువ్వు ఇట్లా అయినావు. హ్మ్. నీకు ఇంత ట్రామా నువ్వు ఫేస్ జేసినావు. ఇంత భయంకరమైన ట్రామా గుండా నువ్వు వెళ్ళినావు గాబట్టి, నువ్వు ఈ యాక్ట్ కమిట్ జేసినావు. సో, నువ్వు మర్డర్ చేయడంలో ఏం తప్పు లేదు. డోంట్ ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్. హ్మ్. నువ్వు ఇప్పుడు మర్డరర్ ఉన్నావంటే, నీ ట్రామా నిన్ను ఇక్కడి దాకా లీడ్ జేసింది. హ్మ్. సో, ఇది ఏమైతుంది అంటే, యాక్చువల్లీ ఇది కరెక్ట్ అన్నట్టు అనిపిస్తది. కరెక్ట్. కరెక్ట్. యాహ్! హ్యూమన్‌లీ స్పీకింగ్. So you want to justify everything at every point ఎగ్జాక్ట్‌లీ. and say because of this, this happened. Because of this happened. So ఎగ్జాక్ట్‌లీ. you're not at all wrong about anything. యెస్. Whatever you do is absolutely correct. అబ్సల్యూట్‌లీ ట్రూ. సో, దాన్ని డిస్‌ఫంక్షనల్ గన్నా, డ్రామా గన్నా జెప్తే, అది తప్పు కిందనే కాకుండా అయిపోతుంది. Mm. అండ్ అంత మాత్రమే గాదు, ఇంకా సైకాలజీ అండ్ ఆల్సో హ్యూమన్ ఒపీనియన్స్ ఇంకే విధంగా కాన్షియన్స్ విషయంలో ఆలోచిస్తా ఉంటారంటే, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసేస్తారనమాట. అంటే, ఏదో కారణం వల్ల ఇట్లా జరిగింది. కండిషన్ అయినావు నువ్వు. నువ్వు కండిషన్ అవ్వడం బట్టి నువ్వు ఈ రెస్పాన్స్ అనేది ఇచ్చినావు. Yeah. లేకపోతే యూ వుడెంట్ హావ్ రెస్పాండెడ్ ఇన్ దిస్ మేనర్. So it's always the external factors యెస్. which are the reason for you to be. Which are to be blamed. Mm. But what the Bible points out is, Mm. what comes out of a man defiles a man. Mm. బయట నుంచి వచ్చేది కాదు. నీ లోపల నుంచి వచ్చేది నిన్ను డిఫైల్ చేస్తుంది. That's really. చాలా ఖచ్చితంగా బైబిల్ చెప్తా ఉన్నది. అండ్ తిమోతిలో కూడా దేర్ కాన్షియన్స్ ఇస్ సీడ్ విత్ హాట్ ఐరన్ అని ఉంటది. Mm. బేసిక్‌గా మన మెసేజెస్‌లో ఈ ఇలిస్ట్రేషన్ వింటా ఉంటాం కదా! అందరి హార్ట్స్‌లో దేర్ ఇస్ ఎ షార్ప్ బ్లేడ్ లాంటి ట్రయాంగిల్ ఒకటి ఉంటదంట. Wow. సో, ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు ఆ ట్రయాంగిల్ కొంచెం మూవ్ అయితది. అప్పుడు ప్రిక్ అయితది. అబ్బా! అనిపిస్తది. దాని ఇంకొంచెం తప్పులు చేసినప్పుడు మళ్ళీ మూవ్ అయితది. కానీ యాస్ వి కంటిన్యూ ఇన్ దిస్ మేనర్ ట్రైయింగ్ టు కవర్ అప్ అవర్ సిన్‌ఫుల్ యాక్షన్స్ Mm. అండ్ మన సొంత తప్పులను మనం కప్పుపెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమవుద్దంటే ట్రయాంగిల్ అనేది స్పీడ్‌గా తిరిగిపోతా ఉంటదంట. ఈ లోకమంతా మనకు నేర్పిస్తుంది అదే. ఆ టైమ్స్‌లో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలేంటంటే దిస్ ఈస్ ఎ ప్రాబ్లమ్ అని గుర్తించాలి. Mm. మనస్సాక్షి మాయమైపోతుంది. నేను మనస్సాక్షి లేకుండా మారిపోతున్నాను అంటే అదొక సమస్య. దానికో పరిష్కారం ఉండాల అని మనం చాలా ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. Mm. సో, పెయిన్ ఫీల్ అవ్వకపోవడం అనేది ఒక పెద్ద ప్రాబ్లమ్. బేసిక్‌గా మనము ఇప్పుడు ఇఫ్ యువర్ హ్యాండ్ డస్ నాట్ ఫీల్ పెయిన్ చెయ్యి తీసేయాల్సిన పరిస్థితి కూడా వస్తాయి. ఇప్పుడు ఈ ఇలిస్ట్రేషన్ గురించి నీకు తెలుసా? సీపా గురించి? లేదు. కాగ్నిటివ్ ఇన్సెన్సిటివిటీ టు పెయిన్ విత్ అన్‌హైడ్రోసిస్ అని ఒక కైండ్ ఆఫ్ కండిషన్ ఉంది. ఓకే. సో, అదేంటంటే ద పర్సన్ స్టాప్స్ టు ఫీల్ ద పెయిన్. నొప్పి తెలీదు. అయితే దేర్ ఈస్ ఎ మదర్ హూ
ప్రేస్ ఎవ్రీ డే ఇట్ సీమ్స్. వాళ్ళ డాటర్‌కి కండిషన్‌తో బాధపడినప్పుడు ఆమె ప్రేయర్ ఒకటే, లార్డ్ హెల్ప్ మై చైల్డ్ టు ఫీల్ ద పెయిన్ అని ప్రార్థిస్తది. ఎందుకు అంటే ఒకళ్ళు ఫుట్‌బాల్ ఆడుకోవడానికి ఎళ్ళారనుకో, షీ గాట్ సమ్ హర్ట్ యాహ్! అండ్ ఈస్ బ్లీడింగ్. షీ డస్ నాట్ నో దట్ సంథింగ్ ఈస్ రాంగ్ విత్ హర్ లెగ్. యాహ్! మనము ఎప్పుడన్నా మంట దగ్గరికెళ్లి చేయబెడితే వెంటనే రిఫ్లెక్స్ ఉంటది. యెస్. ఎందుకంటే యూ ఫీల్ ద యెస్. పెయిన్. ఓకే. ఒకవేళ ఆ పెయినే ఫీల్ కాకపోతే ఏమైపోతదంటే కాలిపోతది. కాలిపోతది. అరే! నాకు పెయిన్ లేదు అని నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలా? లేకపోతే చెయ్యి కాలిపోతుందని బాధపడాలా? హుహు. 100% బాధపడాలి. యాహ్! కానీ ఈరోజు మనకి వరల్డ్ సిస్టమ్ ఏం నేర్పిస్తుందంటే డోంట్ ఫీల్ దట్. డోంట్ ఫీల్ థట్. కాలని పర్లేదు. బట్ యాస్ గాడ్ హస్ డిజైన్డ్ us, హి షోస్ us ద ప్రాబ్లమ్. బాబు చేయి తీసి నాన్న దిస్ ఇస్ నాట్ రైట్ అండ్ హి గైడ్స్ us టువర్డ్స్ ద ట్రూత్. మనం ఎట్లాంటి జనరేషన్‌లో ఉంటున్నామంటే ఇప్పుడు వయలెన్స్ అనేది కామన్ అయిపోయింది మనకి. ఇప్పుడు మూవీస్‌లో గానీ, మనం ఫోన్‌లో గానీ, అరే ఒకడిని చంపడము, బ్లడ్ చూడడము ఇదంతా కామన్ అయిపోయింది. ఒకవేళ మనం ఎప్పుడన్నా ఒక వ్యక్తి రక్తంలో అలా పడడం చూసినా మనకు పెద్ద అది ఫరక్ పడదు. ఎందుకంటే మనం సెన్సిటివిటీ అనేది కోల్పోయినాం. అంటే మనం ఆలోచన చేయాలి, హౌ వి ఆర్ బీయింగ్ లెడ్ బై ద వరల్డ్. ఏ ఫీల్డ్ అన్నది, అది వయలెన్స్ అన్నా, లేకపోతే ఈవెన్ అది పోర్నోగ్రఫీ అన్నా కూడా ఏమైద్దంటే అది ఫస్ట్ టైం అదే రాంగ్ చేస్తున్నా అని అనిపిస్తది. బట్ యాస్ వి కంటిన్యూ టు డూ ఇట్ ఆ సెన్సిటివిటీ అనేది కోల్పోతాం. అట్లనే టేక్ ఎనీథింగ్, ఏదన్నా గానీ ఒకరిని హర్ట్ చేయడం అన్నా, ఒకరిని కొట్టడం అన్నా, ఏ హార్మ్ చేయడం అన్నా, ఎనీథింగ్, టేక్ ఎనీథింగ్. ఈ వరల్డ్ మనల్ని ఎలా లీడ్ చేస్తుందంటే ఇది కామన్, ఇది నార్మలే, నువ్వేమి ఫీల్ అవ్వద్దు అన్నట్టు నడిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఓకే సామ్, ఐ రియల్లీ అండర్స్టాండ్ వాట్ యూర్ ట్రైయింగ్ టు సే. ఓకే. అంటే లైక్ we need to thank God even for the gift of pain is what you're Exactly. saying, and we need to respond Yes. if something is causing trouble inside of us, if our conscience is pricking us Correct. and telling us constantly ఇది రాంగ్ ఇది రైట్ అని అంటున్నప్పుడు మనం తప్పకుండా దానికి స్పందించాలి. Exactly. ఒకవేళ ఏం కాదులే అని మనం వదిలేస్తాము. ఏమైతది అంటే ఫస్ట్ ఏంటంటే సిన్ బికమ్స్ నార్మల్. పాపం చేయడం అనేది జస్ట్ అ కప్ ఆఫ్ టీ. సో పాపం అనేది పెద్ద విషయం కాదు. అరే దీన్ని ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు మీరు? Correct. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ నార్మల్. ఎవరన్నా చేస్తారు ఇది. వీళ్ళందరూ చేస్తున్నారు. సో దట్ బికమ్స్ నార్మల్. ఓకే. దాని తర్వాత ఏమైందంటే గిల్ట్ అనేది డిసపియర్ అయిపోతది. మన మనస్సాక్షికి ఆ ప్రిక్ అనేది ఉండదు. ఇక నేరారోపణ ఏమి ఉండదు. ఆ గిల్ట్ మనకి కాన్స్టెంట్‌గా మన వెయిట్ ఉండి ఉండదు. ఎందుకంటే అది మాయమైపోతది. అండ్ అంతేకాదు సత్యంని ఏం చేస్తామంటే మార్చేస్తాం. సత్యంని అన్‌క్లియర్‌గా చేసేస్తాము. హార్ట్స్ అనేవి హార్డ్ అయిపోతాయి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే చేసేదాన్ని జస్టిఫై చేసుకుంటాం. ఇప్పుడు నాకు కాన్షియన్స్ అనేది లేదు. నాకు గిల్ట్ అనేది డిసపియర్ అయిపోయింది. నేను చేసేది తప్పు అని నాకు అనిపించట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇది కరెక్ట్ అని నేను చెప్తా. ఓహ్! నేను చేసేది కరెక్ట్ అని నేను జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తా. సో దట్స్ ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్. అట్లాంటి ప్రాబ్లమ్ మనం ఎండప్ అయితే మాత్రం ఇట్ వుడ్ బి ఎ గ్రేట్ థ్రెట్ టు అవర్‌సెల్వ్స్. ఓకే. ఎందుకు అంటే ఒక హార్మ్ నా బాడీకి కలుగుతుందన్నప్పుడు నేను దాన్నే హార్మ్‌నే చేసుకుంటూ పోతే ఐ విల్ ఎండ్ అప్ ఇన్ ఎ గ్రేట్ ట్రాజెడీ వన్ డే. అట్లనే కాన్షియన్స్ మాట్లాడుతున్నప్పుడు మాట వినకపోతే ఒకరోజు వి విల్ బి లెస్ హ్యూమన్. అసలు మనిషి ఉండడమే మనం మానిపోయే సమయం గూడా ఒకటొస్తది. యెస్ సామ్. సో హార్డెన్ అయిపోయే హార్ట్స్ గురించి మాట్లాడినప్పుడు చాలా స్కేరీగా ఉంటది. యాహ్! ఎందుకంటే యూ నెవర్ రియలైజ్ కరెక్ట్. ఏం కాదులే కొంచెమే కదా! ఏం కాదులే ఒక్కసారే కదా! కానీ జస్ట్ బికాజ్ ఆ మొమెంటరీ ప్లెజర్ కోసము లేకపోతే అంటే మనం మంచిగున్నాము అని మనల్ని మనం జస్టిఫై చేసుకోవడం కోసము కరెక్ట్. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు ఆల్వేస్ ఇఫ్ వి కీప్ జస్టిఫైయింగ్ అవర్‌సెల్వ్స్ కరెక్ట్. దెన్ దేర్ విల్ కమ్ అ పాయింట్ దట్ యూ నో అండ్ Yeah, we see the same pattern in the life of David. And not only David, anybody of our lives also. ఫస్ట్ పాపం చేసినప్పుడు ఇట్ మైట్ హావ్ ప్రిక్డ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ డేవిడ్. కానీ అదేమైపోయిందంటే పైలపాలతో వెళ్ళిపోయింది. సో ఆ పాపం ఎట్లా దారి తీసిందంటే డేవిడ్ లైఫ్‌లో ఆయన రియలైజ్ కూడా అయితలేడు అది తప్పని. ఒక మర్డర్ చేసినాడు, భయంకరమైన అడల్టరీలో పట్టబడ్డాడు, గ్రీడ్ అండ్ గ్రీడీగా ఉన్నాడు. చాలా మల్టిపుల్ సిన్స్ దేవుని లాని బ్రేక్ చేసి ఆయన రియలైజ్ కూడా అవ్వట్లేదు నేనే తప్పు చేసినాను. ఓకే. సో మన లైఫ్స్ కూడా అట్లా అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఒకవేళ అసలు దేవుడే మన వరల్డ్ వ్యూలో లేకపోతే ఇక టోటల్ మన మొత్తానికే కాన్షియన్సే ప్రిక్ కాకుండా అయిపోయే ప్రమాదం ఉంది. సో వాట్ యూ సేయింగ్ ఇస్ అవర్ కాన్షియన్స్ క్యాన్ బికమ్ డిస్టార్టెడ్. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఇంకా కంప్లీట్‌గా అది మారిపోయి ఆ! అంటే సైలెన్స్ అయిపోవడం వల్ల హ్మ్. ద పర్పస్ దేవుడు మనకి కాన్షియన్స్‌ని మన లైఫ్‌లో పెట్టినాడు కదా! మన యాహ్! హార్ట్‌లో పెట్టినాడు. యాహ్!
అలాంటిది ఆ పర్పస్ ఫుల్‌ఫిల్ అవ్వకుండా మన యాక్షన్స్ వల్ల యాహ్! అట్లా అయ్యే ప్రమాదం ఉంది గదా సార్. ఎగ్జాక్ట్‌లీ. అండ్ అందుకే వేర్ డు వి హెడ్? ఓకే. మరి ఇట్లాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మరి మనం ఎక్కడికెళ్తామంటే ఇట్ బిగిన్స్ విత్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్. హ్మ్. యేసుక్రీస్తు ప్రభు సువార్త నుంచే ప్రారంభమవుతది. దేవుడు జెరమయాలో ప్రామిస్ చేసినట్టు హి విల్ టేక్ ద హార్ట్ ఆఫ్ స్టోన్ అండ్ గివ్ అస్ ఎ హార్ట్ ఆఫ్ ఫ్లెష్. యాహ్! సో, ఏదైతే రెస్పాండ్ అవ్వదో ఆ హార్ట్‌ని తీసేసి a heart that responds, a హ్మ్. heart that's sensitive will be given to us when you trust in the person of Lord Jesus Christ. సో, దట్స్ ద క్వెషన్ దట్ యూ నీడ్ టు పాండర్. ఏంటంటే యేసుప్రభుని నమ్మినప్పుడు హ్మ్. నా హృదయం అనేది మారుతుంది. హ్మ్. నా హృదయం మెత్తన చేయబడుతుంది. కరెక్ట్. కఠినమైన హృదయం తీసివేసి, హ్మ్. స్పర్శ లేని హృదయం తీసేసి, మళ్ళీ తిరిగి దేవుడు ఈ మనస్సాక్షి సెన్సిటివ్‌గా ఉండే హృదయం దేవుడు హ్మ్. దయచేస్తాడు. హ్మ్. సో, దయచేసినప్పుడు అక్కడితోనే ఎండ్ అయిపోతుందా అంటే లేదు. వి నీడ్ టు ట్రైన్ అవర్ కాన్షియన్స్ విత్ స్క్రిప్చర్. ఓకే. సో, వాక్యం చదువుతున్నప్పుడు హృదయం ఇంకా మెత్తగా మారుతా ఉంటది. ఓకే. ఇంతకుముందు ఏదైతే అసల మనసాక్షి లేకుండా చేసేసినామో, హ్మ్. అరే! దేవుని దృష్టిలో ఏది సరైనది, ఏది సరైనది కాదు, దేవుని ఉద్దేశ్యం మన పట్ల ఏమైనది, పాపం అంటే ఏమైనది, ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు సున్నితమైన సున్నితమైన మనసొస్తది. అండ్ ఇట్ విల్ బి ట్రైన్డ్. సామ్ ఇప్పుడు నువ్వు చెప్పేది ఈ ఎగ్జాంపుల్‌కి మనం అప్లై చేయొచ్చా సామ్? ఇప్పుడు జనరల్‌గా చెప్తాం గదా! దట్ ఎవ్రీబడీ వి విల్ ఆల్ ఫాల్ ఇంటూ సిన్. ఏదో ఒక పాపంలో మనం పడిపోతాం. కానీ దేవుడిని నమ్ముకున్న బిడ్డలైతే దే విల్ నాట్ బి లైక్ పిగ్స్. దే విల్ నాట్ వాల్యూ ఇన్ ఇట్. కరెక్ట్. మంచిగా ఆ మయర్‌లో అంతా బురదలో హ్యాపీగా ఎంజాయ్ చేయరు గానీ, యెస్. వాళ్ళు గొర్రెల వల్లే ఒకవేళ గుంటలో పడిపోయినా కూడా దేవా నాకు సహాయం చెయ్యు. లెట్ మీ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్ అని ఒక దే విల్ హావ్ ఎ క్రై. యెస్. సో, ఇట్స్ లైక్ దేవుడు మనకి ఇలాంటి సున్నితమైన హార్ట్ ఆఫ్ ఫ్లెష్‌ని దయచేసినప్పుడు కరెక్ట్. ఇట్స్ లైక్ వి విల్ ఆల్సో ఫేస్ ద సేమ్ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ సేమ్ యెస్. కైండ్ ఆఫ్ సిన్. బట్ వి విల్ బి సెన్సిటివ్ అండ్ విల్ సే లార్డ్ ఐ యామ్ సారీ. హెల్ప్ ఎగ్జాక్ట్‌లీ. మీ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్ అని అడిగే ఒక హార్ట్‌ని దేవుడు మనకి అలాంటి ఎగ్జాక్ట్‌లీ. కాన్షియన్స్ ఈ కరెక్ట్. దేవుడు మనకిస్తాడు. కరెక్ట్. అండ్ ఇస్ దట్ ఇట్ షుడ్ రైట్? యాహ్! అండ్ ఎగ్జాక్ట్‌లీ. అండ్ దట్ షుడ్ లీడ్ అస్ టు రిపెంటెన్స్. హ్మ్. హ్మ్. అదే మనల్ని పశ్చాత్తాపం వైపు నడిపించాలి. లార్డ్ హ్మ్. ప్లీజ్ క్లెన్స్ మీ. భయంకరమైన పాపం నుంచి మళ్ళీ దేవుడు రిపెంటెన్స్ వైపు వచ్చినట్టు అగెయిన్స్ట్ యూ హావ్ ఐ సిన్డ్ ఓ లార్డ్. యాహ్! నీకు విరోధంగా నేను పాపం చేసినానని క్షమించు అన్నట్టు మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకొచ్చినప్పుడు హ్మ్. ఖచ్చితంగా కాన్షియన్స్ అనేది అగైన్ బిగిన్స్ టు వర్క్ యాహ్! అండ్ ఫంక్షన్ నార్మల్లీ త్రూ. హౌ వండర్‌ఫుల్ ఇట్ ఈస్ కదా! సామ్ దేవుడు ఇట్లాంటి ఆపర్చునిటీని ఇచ్చినాడు. యాహ్! ఒకవేళ మొత్తంకే ఒక్కసారి మనము మన కాన్షియన్స్‌ని సైలెన్స్ చేసేసి, మన మనస్సాక్షిని మనము గద్దించినప్పుడు, ఆ స్వరానికి లోబడకుండా ఉండి, ఒకవేళ మనస్సాక్షి మొత్తమే మనకి లేకుండా అయిపోయి ఉండింటే, ఎంత ఇట్ వుడ్ హావ్ బీన్ అంటే మనం ఎంత ప్రమాదంలో ఉండేవారం. కానీ దేవుడు ఎంత గొప్పగా మళ్ళీ మళ్ళీ ఆయన మనతో మాట్లాడేలాంటి ఒక ప్రావిజన్‌ని చేసినాడు. ఎగ్జాక్ట్‌లీ. వెన్ వి కమ్ టు హిమ్. కరెక్ట్. దట్ ఈస్ కరెక్ట్. సో, అన్నిటికంటే ఎక్కువ దేవుని ఎదుట మనం క్లియర్ కాన్షియన్స్ కలిగి ఉండాలి. ఐ యామ్ ఇన్నోసెంట్ బిఫోర్ గాడ్. వి నీడ్ టు ప్రే హ్మ్. దట్ లార్డ్ హెల్ప్ మీ టు బి సెన్సిటివ్ టు యూ. అండ్ ఒకవేళ నిజంగా యేసు ప్రభువుని నమ్మి ఉంటే when the Holy Spirit God is working in our hearts, హ్మ్. we should be sensitive to the Spirit's voice so that we can respond and we can also be pure in our హ్మ్. conscience before God. అందుకే పాల్ గూడా రాస్తాడు కదా సామ్ సాధ్యమైనంత వరకు Yeah, దేవునితోటి, మనుషులతోటి గూడా ఒక సరియైన మనస్సాక్షి exactly. కలిగి ఉండండి. స్ట్రైవ్ టు హావ్ ఎ క్లియర్ Correct. కాన్షియన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అని రాస్తాడు కదా సామ్. Yes. సో, ఇట్ ఈస్ అవర్ అంటే వి నీడ్ టు స్ట్రైవ్ ఫర్ ఇట్ రైట్? Correct. యాహ్! Exactly. And we need to examine ourselves every day in the హ్మ్. night of God's word. హ్మ్. దేవుని వాక్యం వెలుగులో మనల్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఖచ్చితంగా యథార్థమైన మనసాక్షి మనం కలిగి ఉండగలుగుతాం. యా రూత్, ఐ వాంట్ టు క్లోజ్ విత్ దిస్ ఇలిస్ట్రేషన్. ఓకే. ఓకే సామ్. సో, ఒక బ్లాక్ స్మిత్‌కి ఒక డాగ్ ఉంటదనమాట. పెట్ డాగ్. ఓకే. ఈ బ్లాక్ స్మిత్ ఫైర్‌తో వర్క్ చేస్తున్నంత టైంలో గూడా ఆ పెట్ డాగ్ ఆ బ్లాక్ స్మిత్ దగ్గరే ఉంటది. హ్మ్. ఆ స్పార్క్స్ వచ్చి డాగ్ మీద పడుతున్నప్పుడు డాగ్ విల్ గెట్ యూజ్డ్ టు ద స్పార్క్స్ అన్నమాట. హ్మ్. ఆ తర్వాత ఒకరోజు ద హోల్ హట్ విల్ బి ఆన్ ఫైర్. ఆయన పనిచేస్తున్న వర్క్‌షాప్ అంతా ఇట్ విల్ బి ఆన్ ఫైర్. ఆ! అప్పుడు డాగ్ పడుకునే ఉంటది. ఓకే. లెగదు. బట్ అది కొంచెం టెంపరేచర్ పెరిగేసరికి ఇట్ విల్ ఓపెన్ ఇట్స్ ఐస్. ఓకే. తర్వాత చుట్టూ చూసేసరికి ఎవ్రీథింగ్ విల్ బి బర్నింగ్. కానీ ఇట్ విల్ నాట్ రియలైజ్. ఓకే. ఇట్ థింక్స్ అరే నేను ఫైర్‌తో ఎప్పుడు గూడా ఐ యామ్ యూజ్డ్ టు ఇట్ గదా! అట్లే అనుకోని ఇట్ విల్ స్టే దేర్ ఓన్లీ. ఆ! బట్ బై ద టైమ్ ఇట్ ఓపెన్స్ ఇట్స్ ఐస్ హ్మ్. ఇట్స్ టూ లేట్. యాహ్! అండ్ అప్పటికి ద హోల్ హట్ విల్ బి బర్న్ అండ్ ద డాగ్ విల్ డై. సచ్ ఎ ట్రాజిక్ స్టోరీ. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఇట్ వుడ్ బి అవర్ స్టోరీ ఇఫ్ వి డోంట్ రెస్పాండ్ టు అవర్ కాన్షియన్స్. దేవుడిచ్చిన మనస్సాక్షికి మనం స్పందించకపోతే మనం గూడా అట్లే ఎండ్ అప్ అయితాం. సో, మన ప్రేయర్ ఇదే అయ్యుండాలి. ప్రభువా! నా మనస్సాక్షి ఎప్పుడు మృదువుగా, ఎప్పుడు సెన్సిటివ్‌గా ఉండడానికి హ్మ్. యూ హెల్ప్ మీ. ఐ కెనాట్ డూ ఇట్. ఎందుకంటే పాపం ద్వారా మనస్సాక్షి సరిగ్గా స్పందించలేదు.
కానీ దేవుడు పెట్టిన కాన్షియన్స్‌ని దేవుడే సరిచేయగలుగుతాడు కాబట్టి మే గాడ్ ఎనేబుల్ అస్ టు హావ్ సచ్ ఎ సెన్సిటివ్ కాన్షియన్స్. సో, మనము ఎప్పుడు కూడా ఏం పర్వాలేదులే, మళ్ళీ చూసుకుందాంలే అని ఇఫ్ వి ఆర్ సైలెన్సింగ్ ద వాయిస్ దట్ ఈస్ స్పీకింగ్ టు అస్, ఒకవేళ మనం ఆ రకంగా చేసినట్లయితే వి ఆర్ హార్డెనింగ్ అవర్ హార్ట్స్. లెట్ అస్ రికగ్నైజ్ దట్ వి ఆర్ హార్డెనింగ్ హార్ట్స్. మన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాం. కానీ సామ్ ఇందాక మనతో చెప్పినట్లు ఎప్పటికప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చి ఆయన సహాయం కోరుకున్నప్పుడు నిజంగా హీ ఈస్ అ గాడ్ హూ గివ్స్ అస్ అ హార్ట్ ఆఫ్ ఫ్లెష్. అది దట్స్ సచ్ అ అదెంత మంచి విషయం సార్. సో మేబీ వీ షుడ్ ఆల్ థింక్ అబౌట్ దిస్ అండ్ ఆస్క్ ద లార్డ్. దేవుడిని మనం అడిగినప్పుడు ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు మనకి సెన్సిటివ్గా ఉండడానికి కృపను దయచేస్తాడు. నిజంగా వాట్ అ బ్లెస్సింగ్ ఇట్ ఇస్ టు బీ సెన్సిటివ్. మన మనస్సాక్షిని శుద్ధి చేసే దేవుని వాక్యం ఉంది. దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థనలో మనం పెట్టుకున్నప్పుడు ఐ థింక్ గాడ్ విల్ ఆల్వేస్ గివ్ అస్ అ క్లీన్ కాన్షియన్స్. సో మే ద లార్డ్ హెల్ప్ అస్ టు హ్యావ్ అ క్లీన్ కాన్షియన్స్ ఆల్ ది టైమ్. Heavenly Father, we come into your presence. Lord, in these times as the conscience is being seared, we pray that you will help us to be sensitive to your voice, and also we will be sensitive to the sin that we commit, so that our guilt will lead to you and you can cleanse us of our sins. We submit all of our lives at the foot of the cross, O Lord. You cleanse us, wash us, and help us to be nearer to you. We ask this small prayer in the name of our Lord and Savior Jesus Christ. Amen. Thank you so much for joining in, friends. Until we see you again, God be with you all. Bye, everybody. Bye bye.